ఎవ్రీవన్ ఈ సమ్మర్ సీజన్లో చల్లగా స్వీట్గా ఎంజాయ్ చేయాలంటే మన అందరికీ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్ కదా. సో ఈ రోజు రెసిపీ అందరి ఫేవరెట్ ఆరెంజ్ ఐస్ క్రీమ్ పాప్సికల్స్. సో మరి లేట్ చేయకుండా ఈ ఆరెంజ్ ఐస్ క్రీమ్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. ఆరెంజ్ని 2 పార్ట్స్గా కట్ చేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని ఆరెంజ్ ఫ్రూట్ని సీడ్స్ లేకుండా జ్యూస్ మొత్తం సెపరేట్గా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు మొత్తం సీడ్స్ అంతా స్ట్రైనర్లోకి వెళ్ళిపోయి మీకు జ్యూస్ మాత్రమే బౌల్లోకి ఫిల్ అయ్యేలా సెపరేట్గా చేసుకోండి. ఈ ఆరెంజ్ ఫ్రూట్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చిన్నపిల్లలకి ఆరెంజ్ ఫ్రూట్ అనేది కొంతమందికి నచ్చదు, బట్ ఐస్ క్రీమ్ లా చేస్తే చాలామంది ఇష్టంగా తింటారు. సో ఈ రకంగా ట్రై చేయండి అందరూ తప్పకుండా. సో ఇప్పుడు నేను 1/2 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ జ్యూస్లో. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అంటే మరీ పులుపు రాకుండా కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ టేస్ట్లో వస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను కలర్ యాడ్ చేసుకున్నాను, మీకు అది ఆప్షనల్. కలర్ వేస్తే ఇంకొంచెం ఐస్ క్రీమ్ కలర్ అనేది బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం అంతా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఐస్ బార్ మౌల్డ్స్ తీసుకోండి. మీకు ఇవి ఆన్లైన్లో చాలా ఈజీగా దొరికిపోతాయి. మార్కెట్స్లో కూడా బయట స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇలాంటిది ఒక సెట్ తీసుకొని మొత్తం మనం మిక్స్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని అంతా ఈ అన్ని కప్స్లోనే యాడ్ చేయాలి. మొత్తం టాప్ లెవెల్ వరకు మొత్తం ఫిల్ చేసేయండి, గ్యాప్స్ లేకుండా. ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉండడం వల్ల ఏ ఐస్ క్రీమ్ అయినా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది వితిన్ 2 మినిట్స్లో. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి మౌల్డ్ కొనుక్కొని ట్రై చేయండి. డెఫినెట్లీ చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. ఇప్పుడు లిడ్స్తో కవర్ చేసి ఒక 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్. చూడండి, మన చల్లచల్లని ఆరెంజ్ ఐస్ క్రీమ్ పాప్సిల్స్ రెడీ అయిపోయాయి. చిల్డ్రన్ అయినా పెద్దవాళ్ళైనా ఈ సమ్మర్ సీజన్లో ఫేవరెట్ ట్రీట్ ఇది. సో ఇలాంటి కూల్ ఐడియాస్ మిస్ అవ్వకండి. మా ఛానల్ వీడియోస్ చూడాలి అంటే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో షేర్ చేయండి. అలాగే మీ అందరూ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.